Hey buddies, welcome to my YouTube channel. ఇప్పుడైతే మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ట్రైన్ అయితే 2:45 అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 2:15 అయిపోయింది. సో మా కజిన్స్ అయితే చాలా గావర ఉన్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. అరే ఇది ర్యాపిడో ఆటో బుక్ చేసి 3 మెంబర్స్ ఒప్పుకుంటది. మొత్తం అడావిడి అయిపోతుందరా. ఏరా ఇంతసేపు సమ్ రీజన్స్ మా పెదనాన్న డ్రాప్ చేయట్లేదు. ర్యాపిడో ఓలా ఏది బుక్ చేసావు? ర్యాపిడో బుక్ చేసాం. మా పెదనాన్న వచ్చుంటే ఆ కార్లో తీసుకెళ్ళిందిరా, కానీ వర్క్ బిజీ ఉండడం వల్ల ఇలాగ అవుతుంది. మనోడు ఏదో మాట్లాడుతాడట, ఒకసారి వినండి. హాయ్ చెప్పాడు. టైం లేదు ఇప్పుడు అసలు. సో గైస్ ఆటో కూడా వచ్చింది. నడని వేగా. ఏరా ఇంత లేట్ అయిపోయావు? ఆ బ్యాగ్స్ బేస్ అద్దుకోవడం తెలీదా? మనోడు ఫుల్ సాఫ్ట్వేర్ స్ట్రెస్ అనమాట. ఓటీపీ చెప్పావా భయ్యకి? బాయ్ 2:40 భయ్యా ట్రైన్. టైం 2:30, స్టిల్ నాట్ అరైవ్డ్. మనోడు పాడేరులో చూస్తున్నాడు ఉప్పా ట్రీస్. మీరు కూడా ఎవరైతే చూడలేదు మ్యాట్రీస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తానికి అయితే దిగిపోయాం, రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇది చూస్తున్నారు కదా, మా లక్ బాగుండి ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ ఎక్కడరా యశ్వంత్? ట్రైన్ ఎక్కడ వచ్చిందా? గాయ్స్ ట్రైన్ అయితే వచ్చింది. మంచి ఫోటోలు దిగాలి ఇప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత? అరే ప్లాట్ఫామ్ నెంబర్ ఎంతరా? సో మాది అది కాదంట. యాక్చువల్గా ఏమైందంటే తప్పు ప్లాట్ఫామ్ లో దిగిపోయాం, ఇంకో ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి ఫాస్ట్ గా. మాది ప్లాట్ఫామ్ 2 అంట. అసలు టైం లేదు, ఫాస్ట్ గా నడాలమ్మా. బడీస్ కనిపిస్తుంది కదా, ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మేము ఎక్కబోయే ట్రైన్ అనమాట. నెంబర్స్ ఉంటాయి C1 C2 అలా అని. మనది ఏంట్రా నెంబర్? మాది C1. అక్కడికే వెళ్తున్నాం. లాస్ట్ బోగి అంట మాది. ఏరా లాస్ట్ బోగి తీసా? దీని మధ్యలో అనుకుంటే లాస్ట్ బోగి. చూద్దాం ఎలా ఉంటుందో. అమ్మో మొత్తం ఫుల్. మనం ఎక్కడ సీట్ నెంబర్లో ఏసీ అయితే గట్టిగా ఉంది. సో బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేసాం. ఇంత హాట్ స్నాక్స్ అవసరమా యశ్వంత్? మనోడు తినకుండా వచ్చాడు, మెయిన్ అది రీజన్. నేను ఇంట్లో తిరిగి వచ్చా, చూసి నేర్చుకో. లైఫ్ లో ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అవ్వబోతున్నాను, చూద్దాం ఎలా ఉంటుంది. వెళ్ళిపోవడం బెటర్. మళ్ళీ డోర్లు ఒకసారి క్లోజ్ అయిపోతే మళ్ళీ ఓపెన్ అవ్వవు. ఇది నీ 10th టైం అంట. 10th టైం ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్. మనోడు 9-10 టైమ్స్ ఎక్కేసాడు, నేను ఫస్ట్ టైం అనమాట. బయట ఎండ అయితే మామూలుగా లేదు. లోపలికి వచ్చాక చాలా కూలింగ్ ఉంది. మరి డ్రింక్ కూడా కొంచెం తాగుదాం. లోపల గోలగోలుగా ఉంది. అందరు ఆంటీలు అంకుల్లే, చిరాకు ఉంది. డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడానికి ఇచ్చాడు. హాయ్ బ్రో. హేమంత్ ఫ్రెండ్ అంట. హేమంత్ ఫ్రెండ్ కదా. పేరేంటి? పేరు హరిప్రసాద్ అంట. ట్రైన్ అయితే కదిలింది భయ్యా. సో అక్కడ టీవీలో చూసారు కదా, కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాప్ 61 km. అలా స్విచ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట నైట్ టైం. మనం చూసారు కదా, సీట్ కింద ఇలా ప్లగ్ పాయింట్స్ ఉంటాయి, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మనకి న్యూస్ పేపర్స్ కూడా ఇస్తారు ఇలా చదవడానికి. ఏ న్యూస్ పేపర్ ఇది? సెంట్రల్ క్రానికల్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో మనం ఇది ఇలా ఓపెన్ చేసుకొని, ఇది ఓపెన్ చేయరా, ఇది ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు, మనిషికి వాటర్ బాటిల్ ఇస్తారు. ఫ్రీయే కదా? ఫ్రీ. టికెట్స్ లో ఫుడ్ ఇంక్లూడ్ అయిపోద్ది, వెజ్ ఆర్ నాన్ వెజ్. టికెట్ లోనే మొత్తం ఇంక్లూడ్. అండ్ వాటర్ బాటిల్ ఇస్తారు, ఐస్ క్రీమ్ ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు, ఒక లంచ్ ఆర్ డిన్నర్ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, సమోసాస్ ఆర్ ఎక్సెట్రా. టికెట్ చెక్ చేయడానికి వచ్చారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ నైట్ టైం తిరగదు, ఓన్లీ డే టైం, ఈవినింగ్ టైమే తిరుగుతుంది అనమాట. నైట్ టైం అయితే తిరగదు. దానికి రీజన్ ఏమంటావు? లేదు, సిట్టింగ్ కదా, స్లీపింగ్ ఉండదు కదా. స్లీపింగ్ పొజిషన్స్ ఉంటే అప్పుడు హైదరాబాద్ నైట్ పెడతారు. సిట్టింగే పెడతారు. మోస్ట్లీ విజయవాడ, హైదరాబాద్, భువనేశ్వర్, రాయ్పూర్, అదే దుర్గాపూర్, ఓన్లీ పెద్ద సిటీస్. అలాగని కాదు,
ఎక్కడైతే ఎక్కువ జనాలు మొబిలిటీ అవుతున్నారు అవసరమా లేదా అని చూసుకొని యాక్టివిటీస్ పడతారు. ఎందుకంటే 12 to 13 hours జర్నీ 7 hours లో కంప్లీట్ చేయడం అనేది సాహసం అనేది చెప్పాలి. ఒకసారి చూడండి 128 స్పీడ్ వెళ్తుంది, అక్కడ చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది. అది కూడా చూసారు కదా 128 స్పీడ్ వెళ్తుంది. నార్మల్ గా అయితే ట్రైన్ కెపాసిటీ 200 స్పీడ్ వెళ్తుంది కదా ట్రైన్ కెపాసిటీ అయితే, కానీ ఇది ట్రాక్ బట్టి వెళ్తుంది అనమాట. ట్రాక్ బట్టి అయితే 128 వెళ్తుంది, కానీ ట్రైన్ కి అయితే కెపాసిటీ 200 ఈజీగా వెళ్తుంది. మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి అలా ఒకటి తర్వాత ఒకటి. ట్రైన్ జర్నీ అందుకే బాగుంటది. అసలు అన్ని చెప్తున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పలేదు. మీరు అదే అనుకుంటున్నారని నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్తానంటే కుంభమేళకి వెళ్తున్నాను, మహాకుంభమేళకి. లాస్ట్ డేస్ అయిపోతున్నాయి, ఇంకా 10 days మాత్రమే ఉంది. 10 days 1 week ఉంది అనుకుంటా. సో లాస్ట్ డేస్ కి వచ్చేసింది కాబట్టి సో మా కజిన్స్ తోనే వెళ్తాం. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్ కాస్ట్ ఎంత పడిందంటే ఈచ్ పర్సన్ కి 1400-1500 ఆ రేంజ్ లో పడింది. టోటల్ కాస్ట్ మొత్తం అంతా కలిపి ఒక 5800 రూపీస్ ఎంత పడింది, విత్ ఫుడ్ అంతా ఇంక్లూడెడ్. అండ్ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ గా వైజాగ్ నుండి ప్రయాగ్రాజ్ కి వెళ్దాం. ఫస్ట్ వైజాగ్ నుండి స్టార్ట్ అవుతుంది, వైజాగ్ నుండి రాయ్పూర్ వరకు వెళ్తుంది అనమాట. రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్ స్టేట్. అక్కడ మేము దిగిపోయి రాయ్పూర్ రైల్వే స్టేషన్ లో రాయ్పూర్ నుండి ప్రయాగ్రాజ్ కి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కుతాం, థర్డ్ ఏసీ ట్రైన్, సెకండ్ ఏసీ ట్రైన్ నాకు తెలియదు, మా కజిన్ టికెట్స్ బుక్ చేసాడు. సో అక్కడ నుండి అది వేరే వ్లాగ్ వస్తుంది అనమాట. ఇది ఎందుకు ఇదంతా సెపరేట్ వ్లాగ్ తీస్తానంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఇదంతా ఇలా తీస్తున్నాను, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మనం సీరియస్ గా న్యూస్ చదువుతున్నాం. సరే బామ్మ ఇందాక నుండి ఈ అంకులు ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతుంది. గోల ఏం చేయలేం మరి. ఏంటిది మాకు ఎంటర్టైన్మెంట్ ఏమవుతుంది. నెక్స్ట్ మనవి కూడా వచ్చాయి, ఇడికి పోయా మనవి కూడా వచ్చాయి. పీనట్ బార్, మసాలా చాయ్ అంట, చాయ్ లో పౌడర్ కలుపుకోవడానికి. ఇది జ్యూస్ ఇచ్చారు, యాపిల్ జ్యూస్. అమ్మో ట్రైన్ లో అసలు గోల. ఇంకోటి మల్టీగ్రెయిన్ డైట్ మిక్సర్ అంట. ప్యాకెట్ లో సమోసా ఒకటి ఉంది, నాకు ఇచ్చాడు. అండ్ కెచప్. పర్లేదు అన్ని హెల్దీ స్నాక్స్, సమోసా తప్ప. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ ఎలా ఉంది? జ్యూస్ బాగుంది. జ్యూస్ టేస్ట్ చేయరా? బాగుందన్నా అంటే బాగుంటది కదా అది. టేస్టీ సమోసా. టేస్ట్ అయితే బాగానే ఉంది. హేమంత్ ఏంట్రా సీరియస్ గా ఏ సినిమా చూస్తున్నాం? డాకు మహారాజా. ఇప్పుడే ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? పర్లేదా? ఓకే. చాయ్ కూడా వచ్చింది ఇప్పుడు. సో గైస్ చూసారు కదా, ఇది మసాలా చాయ్ పౌడర్ అన్నమాట. ఇది మనం ఇందులో కలుపుకొని అప్పుడు తాగాలి. అజయ్ వారణాసి. అరే ఇదంతా కలిపియాలా? మొత్తం కలిపి దాచుకోవచ్చు. ఓకే. సబ్స్క్రైబర్స్ కొంచెం ఇది నువ్వే ఉంచుకో, నాకు వద్దు. ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ తో అభిషేకం చెయ్యాలి. చేస్తే వేడి వేడి మసాలా చాయ్ రెడీ. చూసారు కదా, మనం ఫోన్ లో చూడాల్సిన అవసరం లేదు, ఇలా స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. ఎక్కడ ఏ స్టేషన్ ఆగుతుంది, టైం ఏంటి అనేది చూపిస్తుంది. ఇక్కడ నుండి వ్యూ అయితే చూడండి, ఎక్సలెంట్ గా ఉంది. ట్రైన్ ఎంత స్పీడ్ పరిగెడుతుందో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. చూసారు కదా, వ్యూ అయితే ఎక్సలెంట్ కనబడుతుంది. సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి, సోలోగా అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ అంతా త్రిబుల్స్ ఉంటాయి అనమాట, 3 members సిట్టింగ్. ఇది 2 members కూర్చోవచ్చు. ఇదంతా 2 members సెక్షన్. సో అక్కడ చూసారు కదా టేబుల్, అదంతా ఫ్యామిలీ సెక్షన్ అనమాట, ఫ్యామిలీ సీట్స్. యూట్యూబ్ హాయ్ చెప్పండి అందరు. ఎక్కడ నుండి మీ అందరూ? వైజాగ్. మీరు వైజాగ్? అందరూ మన వాళ్ళు అందరూ వైజాగ్ నుండి వస్తున్నారు. అందరూ వైజాగ్ ఎంఈపీ కాలనీ. ఓకే. అందరూ మన వాళ్ళు అయితే. మీరు వైజాగ్? హాయ్ చెప్పండి. డోర్స్ కూడా ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి అనమాట. చూసారు కదా, నేను ఇలా వెళ్ళిన వెంటనే బయటకు వచ్చా.
సో చూడండి, డోర్లు అయితే ఓపెన్ అవ్వవు. ట్రైన్ కదులుతున్నప్పుడు డోర్ అసలు ఓపెన్ అవ్వదు. సో ఇప్పుడు చూసారు కదా, రాయగడ రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది. బయటికి వెళ్ళట్లేదు, భయం వేస్తుంది, మళ్ళీ క్లోజ్ అయిపోద్దేమో అని చెప్పేసి అరుస్తుంది. చూసారా, ఆ లైట్ ఆన్ అయితే క్లోజ్ అయిపోద్ది. వార్నింగ్. బయటికి వెళ్దాం అనుకున్నాను, 5 నిమిషాల్లో డోర్స్ క్లోజ్ అయిపోయాయి. నార్మల్ గా అయితే ఏదైనా ట్రైన్ ఎక్కితే నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ నుండి అదే రాయ్పూర్ కి రీచ్ అవ్వడానికి మ్యాక్స్ ఒక 10 అవర్స్ 11 అవర్స్ పట్టొచ్చు. కానీ ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ కాబట్టి స్టాప్స్ చాలా తక్కువ ఉంటది. సో ఈజీగా 8 అవర్స్ లో రీచ్ అయిపోవచ్చు. 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ పడుతుంది అంతే, అంతకు మించి ఎక్కువ పడదు. మేము ట్రైన్ ఎక్కడం అయితే 2:45 మధ్యాహ్నం అలాగ ఎక్కాం అనమాట. అక్కడికి రీచ్ అయ్యేసరికి 10 o'clock అలాగ అవుతుంది. బాత్రూమ్స్ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా నీట్ గా క్లీన్ గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి వాష్ బేసిన్, హ్యాండ్ వాష్, అండ్ ఇక్కడ సోప్ కూడా ఉంది. అండ్ అంతా బాగానే ఉంది. ఫ్లష్ అంతా నీట్ గా ఉంది. ఇప్పుడు రెగ్యులర్ టిష్యూస్, డ్రైయర్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఎప్పటికప్పుడు వచ్చి క్లీన్ చేస్తారు. ఇందాక నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళు వచ్చి ఇదిగోండి ఈ వీటితో క్లీన్ చేస్తున్నారు. పోలీసులు వచ్చారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆ స్విచ్చెస్ అవి నొక్కద్దు, డోర్స్ దగ్గర ఎక్కువ ఉండకండి అని చెప్తున్నారు. గ్రీన్ కలర్ స్విచ్ చూపిస్తున్నారు, అది నొక్కితే ట్రైన్ స్టాప్ అయిపోద్దంట. సో అందుకని చెప్పి వాళ్ళు అలాగా ఫస్ట్ మనకి చెక్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ స్విచ్ అనమాట. నొక్కిన తర్వాత వాళ్ళకి చెప్తే డ్రైవర్ తో మాట్లాడే బాబు డ్రైవర్ ఇన్ ద సెన్స్ లోకోమోటివ్ పైలట్ కి. సో ఇచ్చిన వెంటనే రెడ్ హౌస్ తో వెయిట్ చేయాలి, గ్రీన్ హౌస్ టాక్ అని చెప్పి టాక్ అనమాట. సో మాట్లాడచ్చు, ఇది నొక్కుతూ మాట్లాడాలన్నమాట. మన ప్రాబ్లం చెప్తే వాళ్ళు ఆపుతారు. ఇన్ కేసు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సీసీ క్యామ్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. డోర్ దగ్గర నిల్చున్నప్పుడల్లా ఆర్పిఎఫ్ వస్తారు, వచ్చి ఏమైనా ప్రాబ్లం అని అడుగుతారు అనమాట. సో చాలా బాగుంటది అన్ని విధాలుగా. ఇగో ఈడేమో చాటింగ్, ఈడు చూడండి ఒకవైపు ఆఫీస్, ఇంకోవైపు డాకు మహారాజ్. రే హేమంత్, నేను చాటింగ్ కాదు, ట్రైన్ స్టేటస్ వస్తుంది. అన్ని అబద్ధాలే. నేను ఇలా కెమెరా ఆన్ చేసిన వెంటనే ఆఫీస్ గూగుల్. సరే నీ యాక్టింగ్ చాలే కానీ గైస్, వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే రీచ్ వస్తుంది. ఎందుకంటే లైక్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క లైక్ కౌంట్ చేస్తుంది. దానివల్ల ఇంకా సజెషన్ వెళ్తుంది, ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారు, వ్యూస్ వస్తాయి. సో ప్లీజ్ లైక్ చేసి వీలైతే షేర్ కూడా చేయండి. Guys will be updated with lots of more stuff which makes you so crazy. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను చాలా కంటెంట్ అవ్వడానికి. మీరు కూడా జస్ట్ ఒక లైక్, ఒక షేర్, దట్స్ ఇట్. గైస్ చీకటి పడిపోయింది, టైం 7 అవుతుంది. నేను తెచ్చిన సంచిలో స్నాక్స్ తీయాల్సిన సమయం. కేకులు, బన్నలు, ఇంకా బిస్కెట్లు, ఫ్రూట్స్ కూడా తెచ్చాను. బనానాస్, గ్రేప్స్. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? చెప్పరా. ఇప్పుడు లేనిది సిగ్గుపడుతున్నాడు ఎందుకు ఈ మధ్యన. ఏరాలుగా చెప్పరా, ఇది సిగ్గుపడుతున్నా చెప్పరా. చెప్తేనే కదా తెలిసేది. నావేం చూస్తావు ఎట్రా, ఇది సిగ్గుపడుతున్నావు చెప్పు. ఎందుకు సిగ్గుపడతారా? మరి నవ్వుతున్నావు. నేను ఒక్కట్రీస్ బాగా ఎలాగున్నాను, అలాగే ఉన్నాను. అలా కనిపించట్లేదు. కమెంట్ చేయండి. ఆలోచిస్తున్నా అజయ్ సబ్స్క్రైబర్స్ ఎలా పెరగాలి. నైస్ కవర్ డ్రైవ్. గాయ్స్ వెజ్ మీల్ అయితే వచ్చింది. ఇదిగో ఇది కర్డ్, ఇది ఏదో స్వీట్ లాగా ఉంది. పికిల్ అంటే ఇది స్పూన్ ఇచ్చాడు ఒకటి. సో ఇది దాల్ ఫ్రై. ఇది నెక్స్ట్ ఏమో ఇది పన్నీర్. సో చూసారు కదా, ఇది పన్నీర్ కర్రీ. ఇది బాస్మతి రైస్, వెజ్ పులావ్ అంట. చాలా ఎక్కువ ఇచ్చాడు, ప్రసాదం ఇచ్చాడు. ఇదేంటి భయ్యా, ఇదేనో తెలియదు, ఓపెన్ చేయాలి. ఇది కర్రీ ఇచ్చాడు, రోటీ అన్నమాట. రోటీ కూడా ఇచ్చాడు. చూసారు కదా, అంతే. పోయా మోసం, పోయా మోసం. అంటే వెజ్ మీల్ కి నాన్ వెజ్ మీల్ కి పెద్ద ఆగాగు. వెజ్ మీల్ కి నాన్ వెజ్ మీల్ కి డిఫరెన్స్ ఏం లేదు. ఇది ఒక్కటే మారింది అంటే పన్నీర్ కర్రీ బదులు ఇందులో చికెన్ కర్రీ పెట్టాడు అంతే. మిగతావన్నీ మామూలే, మిగతావన్నీ వెజ్ ఐటమ్సే. బాగా వేడుకుందరా. దీంతో పాటు ఒక వెట్ వైప్, ఇంకా హెర్బల్ హ్యాండ్ శానిటైజర్ అట. పోయింది భయ్య, ఫైనల్లీ జర్నీ అయిపోయింది. 10 o'clock అనుకున్నాం, కానీ టైం ఎంత అయింది బ్రో? టైం ఎంత? 10:30 అయి ఉంటది. 10 కొనుక్కున్నాం, 10:30కి దిగాం.
జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట. రాయ్పూర్ స్టేషన్ లో డామినోస్ కేఫ్ కాఫీ డే. రాయ్పూర్ స్టేషన్ చూడండి ఎలా ఉందో. బానే ఉంది కదా. సో ప్రజెంట్ అయితే రాయ్పూర్ లో ఉన్నాను, రాయ్పూర్ రైల్వే స్టేషన్. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మరి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ అయితే రాయ్పూర్ నుండి ప్రయాగ్రాజ్ ఉంటది అనమాట. సో ఆ బ్లాగ్ చూడాలంటే మీరు పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థర్డ్ ఎకనామీలో కదా వెళ్తున్నాం అంట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.